వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ విత్ బండారు. రైట్, ఇక ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్త హైలైట్ అయిందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా మనం ఆంధ్రజ్యోతికి వెళ్తే ఎమ్మెల్యే సారు ఏపీకి సంబంధించి చూస్తే ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు, అరాచక పాలన అంతమై సరిగ్గా ఏడాది, కూటమి సర్కారు కొలువు తీరి రేపటితో సంవత్సరం అవుతుంది. భూదందాలు, ఇసుక మాఫియా, మట్టి దోపిడీ, వెంచర్లు వేస్తే వాటాలు, అవకాశాలు వెతికి మరి ముడుపులు పండిన ఎమ్మెల్యేల కథ ముగిసింది. కానీ మేం మాత్రం తక్కువ అని కూటమి ఎమ్మెల్యేల్లోనూ కొందరు చెలరేగిపోతున్నారు. అచ్చంగా నాటి వైసీపీ ఎమ్మెల్యేల దందాలను తలపిస్తున్నారు. కొన్ని చోట్ల వైసీపీ నేతలనే భాగస్వాములుగా చేసుకుని వసూళ్లు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గాలను బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు అప్పగించేశారు. ఏడాదిలోనే ఆయా శాసనసభ్యులు వ్యతిరేకత మూటగట్టుకున్నారు. పరిస్థితి మారకపోతే వారికే కష్టమని, కూటమి ప్రభుత్వానికి కష్టమని విశ్లేషకులైతే హెచ్చరిస్తున్నారు. కొత్త సర్కారు కొలువు తీరి ఏడాదైన సందర్భంగా ఆయా ఎమ్మెల్యేల తీరుపై ప్రత్యేక కథనం అని అనుకోవాలి. రైట్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యేల పనితీరు కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల పనితీరుకి దీనికి ఏమాత్రం సంబంధం లేకుండా, అంటే సేమ్ టు సేమ్ ఒకేలాగుంది. వీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్పి వచ్చిందో అధికారంలోకి గత ఎమ్మెల్యేల పనితీరు చెప్పింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పనితీరు కూడా సేమ్ అలాగే ఉంది. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి అని ఒక క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు మేము వచ్చింది మేము కోట్లు ఖర్చు పెట్టి వచ్చింది, ఎన్నికల్లో ఎన్నిక అయింది కూడా, మేము పెట్టుబడి పెట్టింది కూడా మేము సంపాదించుకోవడానికి అంటూ కూడా మొహమాటంగా చెప్పేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందరికీ తెలిసిన అంశమే. ఏ విషయం అన్నది, ఏ పర్సన్ అన్నది కూడా తెలిసిందే. సో ప్రస్తుతం అయితే అటు ఏపీలో మనం చూసింది, తెలంగాణలో అయితే అటు ఏపీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు కూడా చాలా చెప్పుకోవడానికి లేకుండా, పాత వైసీపీ అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఎమ్మెల్యేలతో, అంటే అప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారితో కూడా వీళ్ళు భాగస్వాములై ఏదో నీకింత నాకింత అని చెప్పుకునే పరిస్థితి ఉన్నట్టుగా ఈ వార్త అర్థం అనమాట. రైట్, మరికొంత ఉంది చూద్దాం. కుటుంబ సభ్యుల చేతులకి పగ్గాలు, కొన్ని చోట్ల వైసీపీ నేతలతో ములాఖత్, ప్రతి పనికి రేటు కట్టి ముడుపులు, భూదందాలు, ఇసుక, గ్రావెల్ దోపిడీలు, మద్యం షాపుల నుంచి మామూళ్లు, కాంట్రాక్టర్లు, పనులు వైసీపీ వారికే, సొంత పార్టీ శ్రేణులపై నిర్లక్ష్యం, కొందరి తీరుపై ప్రజల్లో వ్యతిరేకత. ఎమ్మెల్యేలు బాధ్యతగా పనిచేయాలి, ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, విమర్శలకు, వివాదాలకు, ఆరోపణలకు దూరంగా ఉండాలి. ఇటీవల టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు చేసిన దిశానిర్దేశం ఇది. కానీ కొందరు ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో మునిగి తేలుతున్నారు. 5 ఏళ్ల జగన్ హయాంలో వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన పార్టీ శ్రేణులను పక్కన పెట్టేసి వైసీపీ నుంచి వచ్చిన నాయకులను పెద్దపీట వేస్తున్నారు. వారితో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. తమ అవినీతి అక్రమాల కోసం సొంత పార్టీనే పణంగా పెడుతున్నారు. వైసీపీ విధ్వంస పాలనకు ముగింపు పలికిన నియోజకవర్గ ప్రజలకు. రైట్, ఇక మనతో పాటు అనలిస్ట్ మన బండారు రామ్మోహన్ రావు గారు కూడా యాడ్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్. రైట్, ఇప్పుడు మనం ఒక వార్త చూడడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేల పనితీరు గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఎమ్మెల్యేల పనితీరుకి ఏమాత్రం, అంటే సమానంగా వారిని ఎందుకు వద్దని ప్రజలు వీరిని ఎన్నుకున్నారో ప్రస్తుతం వీరి పరిస్థితి కూడా అదే విధంగా ఉందంటూ కూడా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. అంటే కుటుంబ సభ్యులకి ముడుపులు, అంటే నీకింత నాకింత అనేటట్టుగా పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందంటారంటే ఈ ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సేమ్ సీన్స్ కనుక ఇసుక మాఫియా కావచ్చు, ఇవన్నీ కూడా రిపీట్ అవుతాయి కనుక పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేల పనితీరుని మనం ఏ విధంగా చూడాలంటారు? పద్మగారు, మీకు అట్లా బీఆర్కి ప్రేక్షకులు నమస్కారం. ద్వంద్వే మనకు అనిపిస్తుంది కదా, చూస్తున్నాం రెడ్డి కూడా. అంటే ఇవాళ ఎమ్మెల్యే రాజు నడుస్తుంది, ఇవాళ కాదు. ఎప్పుడైతే జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా 75లో అయ్యారో, అంతకుముందు ఎమ్మెల్యేలు అప్పటి సమితి ప్రెసిడెంట్ల చెంగు పట్టుకుని తిరిగేవాడు. వాళ్ళకు ఆఫీసులు ఉండేవి కాదు, ఇప్పుడు ఆఫీసులు కూడా వచ్చేసినాయి. కనుక అక్కడ ఆనాడు 54 మంది సమితి ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే సమితి ప్రెసిడెంట్లకు ఉన్న అధికారాలు చాలా విస్తృతమైన ఆనాడు. 49 ప్రభుత్వ శాఖలు ఆ సమితి మీటింగ్లకు వచ్చాయి. అంటే పంచాయతీ సమితిలు అన్ని 59 నుంచి ఇప్పుడు కూడా ఉన్నాయి, మండలాలని. ఎప్పుడైతే మండల వ్యవస్థ వచ్చిందో సమితి ప్రెసిడెంట్ల కాలం తక్కువైంది. అట్లాగే మన 75లో వెంగళరావు గారు గెలిచిన తర్వాత అప్పుడు ఈ సమితి ప్రెసిడెంట్లు 54 మంది ఎమ్మెల్యేలు కావడం వల్ల ఇప్పుడు నరమాంసం భక్షణ మరిగిన పులి మా ఊరుకోనంటే వాళ్ళు ఏంటంటే ప్రజలతో మమేకమైనారు కనుక ఎమ్మెల్యేలకు అధికారం లేకపోతే ఎట్లా అనే దాని మీద
ఎమ్మెల్యేలకు అధికారాన్ని కొట్లాడిండ్రు. ఒక రకంగా చెప్పానంటే అప్పటి నుంచే మెల్లమెల్లగా ఎమ్మెల్యే రాజ్యం మొదలైంది. అది మొదలు ఇనిషియల్ స్టేజ్. ఇప్పుడైతే పూర్తిగా అంగన్వాడీ ఆయా నుంచి మొదలుకొని అన్ని నియామకాలు అంటే కింది స్థాయి నుంచి మొదలుకొని మాకు తెలియకుండా జరుగుతూ లబ్ధిదారుల ఎంపిక అంతా వాళ్ళే చేయాలి. నిన్నగాక మొన్న ప్రేమ్ సాగర్ రావు ఇది మంచిర్యాల ఎమ్మెల్యే నేనే రాజు నేనే మంత్రి అన్నారు. మంత్రి ఎవరొచ్చినా దేశంలో మన రాష్ట్రంలో ఎవరొచ్చినా నా ఆదిలాబాద్ జిల్లాలో ఎవరొచ్చినా నేనే ఈ నియోజకవర్గానికి రాజు మంత్రి అని చెప్పి నేను లక్షపేటలో బహిరంగంగా చెప్పేశాను. ఆయన ఒక్కటే కాదు, మనకు శ్రీనివాసరావు తిరుపూర్ ఎమ్మెల్యే ఆయన కూడా బండ్లెక్కి ఎడ్ల బండ్లెక్కి ఊరేగడం, ట్రాక్టర్లెక్కి ఊరేగడం, వాడిని కూల్చేయరా అని చెప్పడం, నిలబడి కూల్చేయించడం. ఆయన నాకు మంచి మిత్రుడు, కానీ ఆమె శత్రుత్వం లేదు. అమరావతి పోరాటంలో, అమరావతి ఉద్యమంలో ఆయన నేను చాలా డిబేట్ లో పాల్గొన్నవాడు. కానీ నేను ఏమంటున్నానంటే ఇవి ఒక్కరితో పార్థసారథి గారు ఇంకొక ఎమ్మెల్యే, అది ఒక కేవలం పద్మ గారు ఆ తెలుగుదేశము జనసేనను అక్కడనో అట్లాగా బీజేపీలో కూడా కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా మనకు మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి నాకు చాలా మంచి మిత్రుడు. మేము ఇద్దరం కలిసి రాష్ట్రం తిరిగినాం. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఇవాళ రేషన్ షాపులు మీరు ఆక్రమించుకోండి, రేషన్ షాపులు ఆక్రమించుకొని కూర్చోండి, మీరే రేషన్ షాపులు స్వాధీనం చేసుకోండి అని చెప్పి కదా. ఇట్లా చాలా అంటే పరుషమైన వ్యాఖ్యలు. మేము ఎమ్మెల్యేలే మేమే రాజులం అనే మాట ఒక్కరు కాదు, అన్ని పార్టీల వారు చెప్పాను. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వారిని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ వారిని చెప్తున్నాను, అట్లాగే బీజేపీ తెలుగుదేశం ఎవ్వరు అతీతం, పార్టీలకు అతీతం కాదు. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నారంటే మేమే మొత్తం నియోజకవర్గాలు రారాజులం అంటారు. దానికి కారణం కూడా ఏంటంటే ఈ ఎఫ్పిటిపి వ్యవస్థ ఒకటి, మనకు మెజార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని నిలబెడతారు. అంటే ముఖ్యమంత్రి ఏం చేయాలి, ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి కదా. డైరెక్ట్ ఎలక్షన్స్ అయితే ముఖ్యమంత్రికి ఈ సమస్య ఉండదు, కానీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే వాళ్ళకి అన్ని అధికారాలు ఇవ్వాలి. కనుక వాళ్ళ శాండ్ మైను వైను ఇట్లా లిక్కరు ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళ అధీనంలో పెట్టుకుంటారు. ఇంకొక మాట కూడా చెప్పాలి పద్మ గారు, మనకు తాడిపత్రి ఎమ్మెల్యే మొన్నటి దాకా తెలుగుదేశం ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాను, నాకు లిక్కర్ లో వాటా ఇవ్వాలి, ప్రతి బాటిల్ మీద 10 నుంచి 90 ml అయితే 10 నుంచి 15 రూపాయలు, ఎక్కువ అయితే 50 రూపాయలు, ఇట్లా మొత్తం మీద రేట్లు నిర్ణయించారు. అంటే ఎంఆర్పి కన్నా ఎక్కువ మంది నాకు ఇవ్వండి అంటున్నారు. బహిరంగ వ్యాఖ్యలు ఇవన్నీ ఎక్కడో దాచుకునేవి కాదు, గుమ్మత వర్గం కాదు. మీరు అన్నారే మొహమాటలు లేకుండా చెప్పేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేల మెజార్టీ మీదనే ప్రభుత్వాలు ఆధారపడడం వల్ల వాళ్ళకు విస్తృతమైన అధికారాలు ఇస్తున్నారు. గతంలో కొంత అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు, అది తప్పు కాదు. కానీ అక్కడ కూడా ఒక రకంగా చెప్పినట్టు స్థానిక ప్రభుత్వాల అధికారులను హరించి వేసే పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో మొట్టమొదటిసారి ఎంపీలకు ఈ ఎంపీ ల్యాబ్స్ ప్రవేశపెట్టింది పివి నరసింహరావు గారు దేశంలో. ఆనాడు 1 కోటి రూపాయలతో మొదలుపెట్టారు, ఇవాళ 5 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాబ్స్. అట్లాగే ఎమ్మెల్యేలకు కూడా 50 లక్షలతో మొదలైంది, ఇవాళ 2 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు. అంటే ఏమవుతుందంటే నియోజకవర్గానికి పోయినప్పుడు స్థానిక ప్రభుత్వాల మీద ఆధారపడితే కనీసం చిన్న రోడ్డో, చిన్న ఏదన్నా లింక్ రోడ్డో లేకుండా బ్రిడ్జో మాకు నిర్మించడానికి అవకాశం లేదు కదా అంటే అది ఇచ్చారు, తప్పు కాదు. కానీ స్థానిక ప్రభుత్వాలను అధిగమించి స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి ఇవాళ చూస్తున్నాం కదా, తెలంగాణలో పంచాయతీ స్థాయి నుంచి మొదలు సర్పంచ్ నుంచి మొదలు అన్ని ఖాళీ ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా రారాజులుగా కనుక మొత్తం మీద అవినీతిలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇంకొక మాట కూడా మనకు విషాదకరం ఏంటంటే పార్టీలకు అతీతంగా ఇందు గలడు అందులో లేడని అన్నట్టు గత పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలు రాజ్యం చేశారో వాళ్ళు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు అయినా వాళ్ళకి తెలుసు ఎక్కడ వేలు వంకర పెడితే వెన్న వస్తుంది అనేది. వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేస్తుంది. గతంలో కూడా చేశారు, కానీ కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు తెలిస్తే కష్టం కదా, ఉన్న ఎమ్మెల్యే పదవి పోద్దని భయంతో చేశారు. ఇప్పుడు అట్లా కాదు, యథేచ్ఛగా ఇష్టమైనట్టు చేస్తున్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ ఈ మధ్యన ఒక ఆర్డర్ జారీ చేసింది. ఏమనంటే ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎవరినైనా కింది స్థాయి కార్యకర్తను చేర్చుకున్నా సరే వాళ్ళ ఆస్పాసులు మాకు కావాలి, వాళ్ళ గతంలో పార్టీ నేపథ్యం కావాలి, మీరు చేర్చుకునేటప్పుడు బయోడేటా ఇవ్వండి స్థానిక జిల్లా నాయకులు, అప్పుడు మాత్రమే రాష్ట్ర ఆమోదం చేస్తుందని చెప్పి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినారు. ఏమనంటే మీరు ఎవరికి వాళ్ళు ఇష్టమైన స్టేట్మెంట్ ఇవ్వకండి, ఆ నియంత్రణ ఉండాల్సిందే, కానీ దానికి పక్కన పెట్టి వ్యాపారానికి ఏది కాదేది కవిత అనర్హం అన్నట్టు వ్యాపారానికి కూడా ఏది అనర్హం కాదు అని విషయంలో చేస్తున్నారు వీళ్ళు. అన్ని అంటే మొత్తం మీద నియోజకవర్గంలో నేను చెప్పిన ల్యాండ్, శాండ్, వైను, మైను ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ ఆధీనంలో ఉంటున్నాయి. ఇది మారకుంటే కష్టం. అందుకని స్థానిక ప్రభుత్వాలను ముందుకు తీసుకొచ్చి వీటిలో అభివృద్ధి పనులు వాళ్ళకి అప్పచెప్తే కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రులు ఆ సాహసం చేయడానికి ఇష్టపడతలేరు. ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళ మాత్రం పెత్తనం కొనసాగుతుంది.